సంస్కృతంలో సహజ అంటే సహజమైనది లేక సరళమైనది అనే అర్థం. అందుచేత సహజ మార్గం అంటే సహజమైన మార్గం లేక సరళమైన మార్గం. మన దైనందిక జీవనంలోనే మన విధులన్నీ నిర్వహిస్తూ కూడా నేరుగా దైవ సాక్షాత్కారాన్ని అనుభవింపజేసే జీవన విధానమే సహజ మార్గం. సాక్షాత్కారం కేవలం సన్యాసులకే పరిమితం కాదు, అందరికీ సాధ్యమే, సరళమే అంటుంది సహజ మార్గం. గృహస్థులకి ఇది చాలా అనుకూలమైన యోగ మార్గం. ఎందుకంటే గృహస్థు జీవనంలోనే ప్రేమ, త్యాగం అనే భావాలు పెంపొందే అనుకూల వాతావరణం సాధ్యమవుతుంది కనుక దైవ సాక్షాత్కారం సరళమైనది అంటుంది సహజ మార్గం. అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సాధించడం సాధ్యమే అంటుంది సహజ మార్గ బోధన. పరమాత్మ లేక దైవం హిమాలయాల్లో కాదు, మానవ హృదయాల్లో నివసిస్తున్నాడు అంటుంది సహజ మార్గం.